ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25% సీట్లు ఎందుకు కేటాయించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. విద్యా హక్కు చట్టం అమలు ఇదేనా అని ఫైర్ అయింది. కేంద్రం రూపొందించిన విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని ప్రశ్నించింది. చట్టం అమలు చేస్తే ఆ వివరాలను ఎందుకు సమర్పించలేదని నిలదీసింది. అయితే విద్యా హక్కు చట్టం అమలుపై పూర్తి వివరాలు సమర్పించాలంటూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ లాయర్ యోగేష్ దాఖలు చేసిన పిల్ను చీఫ్ జస్టిస్ అలోక్ హారాదే, జస్టిస్ జె అనిల్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. పిటిషనర్ అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 121C ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25% సీట్లను కేటాయించాల్సి ఉందన్నారు. అయితే ఇప్పటి వరకు చట్టం అమలు కాలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు కౌంటర్లు దాఖలు చేసినా ఎంతమంది విద్యార్థులకు సీట్లు కేటాయించారనే వివరాలు సమర్పించలేదన్నారు. ప్రభుత్వ ప్రత్యేక అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ పేదలకు విద్యా వసతి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పూర్తి వివరాలను సమర్పించాలని కోరింది. మరో పిటిషన్లో గవర్నమెంట్ హాస్టల్స్, గవర్నమెంట్ స్కూల్స్లలో సౌకర్యాలు లేవని విచారణ ఇవ్వాలన్నది. స్కూల్స్, హాస్టల్స్ లో సౌకర్యాలు లేకపోవడంపై కె అఖిల్ శ్రీ గురు తేజ దాఖలు చేసిన అప్పీల్పై విచారణను కూడా 2 వారాలకు వాయిదా వేసింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలుపై అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందనేటువంటిది మనం చెప్పాలి. ఎందుకంటే లాయర్ యోగేష్ వేసినటువంటి అంటే దాఖలు చేసినటువంటి పిటిషన్ను విచారణకు స్వీకరించినటువంటి హైకోర్టు అయితే మాత్రం ఈ విధంగా వ్యాఖ్యలు చేసిందనే చెప్పాలి. ప్రధానంగా చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు ఏ ఒక్క ప్రైవేటు పాఠశాల కూడా ఈ విద్యా హక్కు చట్టాన్ని పాటించడం లేదు, అమలు పరచడం లేదు అనేటువంటి అంశం పైన మాత్రం తెలంగాణ హైకోర్టు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వాస్తవానికి అంటే విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 121C ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25% వరకు కూడా పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ విధంగా కూడా ఏ పాఠశాల కూడా ఈ విధంగా వీటిని ఇంప్లిమెంట్ చేయటం లేదు, విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయటం లేదు అనేటువంటి అంశాలతోనే ఇటు తెలంగాణ హైకోర్టు అయితే సీరియస్ అయింది. అసలు విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ కూడా ఎందుకు దానిని అమలు పరచడం లేదు అనేటువంటి దానిపైన అసలు అమలు చేసేటువంటి తీరు ఇదేనా, ఎందుకు అమలు చేస్తలేరు అనేటువంటి స్థాయిలో కూడా తెలంగాణ హైకోర్టు అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన సీరియస్ అయినటువంటి పరిస్థితుంది. మొత్తంగా మాత్రం 2 వారాలకైతే విచారణ వేసినప్పుడు అంటే 2 వారాలకు ఈ విచారణను వాయిదా వేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అసలు ఇప్పటి వరకు ఎన్ని ఇంప్లిమెంట్ చేసింది, ఎన్ని పాఠశాలలు 25% వరకు పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాయి, ఎవరు కేటాయించలేదు, పూర్తి వివరాలు హైకోర్టుకు సమర్పించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలవుతున్న తీరుపై అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు అయితే తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో పాటు తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది అనేటువంటిదే మనం చెప్పాలి. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.